గౌరవ రెవెన్యూ డివిజన్ అధికారి అయినటువంటి శ్రీ వివిఎస్ శర్మ సార్ గారికి, అదేవిధంగా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కెఎస్ దీక్షాతునిసా గారికి, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి మన రాము నాయక్ గారికి, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, మరియు MU1 చిన్నికృష్ణ సార్ గారికి, MU2 మన ఓబురెడ్డి గారికి, మా మిత్రుడు మాకు కలిసి మేము కలిసి చదువుకున్న హెడ్ మాస్టర్ చలన్ సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించేటువంటి రెడ్ సంస్థ భానుజా గారికి, సమతా సంస్థ శ్రీనివాసు గారికి, ఆర్డిటి లక్ష్మణ్ గారు ఆర్డిటి లక్ష్మణ్ గారికి, మరియు వేదికను డాక్టర్ జ్యోత్స్నా మేడం గారికి, వేదికను అలంకరించేటువంటి ఇతర పెద్దలకు, మరియు వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి హెడ్ మాస్టర్లకు, ఉపాధ్యాయులకు, మరియు ICDS సిబ్బందికి, ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులకు అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రపంచ బాలికా దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ గర్ల్స్ డే చైల్డ్. అర్థమైందా? ఎందుకు చేసుకుంటున్నారు ఇది? ఇందాక చాలా చక్కగా డాక్టర్ జ్యోత్స్నా గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ స్కూల్లో నేను 10th క్లాస్ నేను బాయ్స్ స్కూల్లో చదువుకున్న వ్యక్తిని. ఇందాక MU గారు చెప్పారు, మా బాయ్స్ స్కూల్లో ఆడపిల్లల్లో రెడ్డితో పేరు రాస్తాడు, 2-3 ఉంటా ఉండ్రి. గర్ల్స్ స్కూల్లో అప్పుడు చదువుకుంటా ఉండ్రి. నేను ఆడ 10th క్లాస్ ఎగ్జామ్ అక్కడే కూర్చొని రాసిన. ఇక్కడ నా మిత్రుడు మీ అయ్యవారు ఉన్నాడు, నాగేంద్ర ప్రసాద్, ఆయన నాతో పాటు చదువుకున్నోడే. ఇదే ప్రాంగణంలో మేము ఎగ్జామ్స్ రాసినాము. ఆడ ఉన్నా చూడండి, ఆడ చంద్రశేఖర్ రెడ్డి ఎర్ర చొక్కా వేసుకొని తిరుగుతా ఉన్నాడు పాపం మా సార్. ఆయన యంగ్ బాయ్ మాదిరిగా మళ్ళా మహేష్ బాబు మాదిరి ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఈ ప్రాంగణాల్లోనే మేము తిరిగినాం. ఇదే ప్రభుత్వ ఇక్కడే నేను స్కూలింగ్ చేస్తాను. ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా, అదేవిధంగా హై స్కూల్ ఇడే చదువుకున్నా, డిగ్రీ ఇడే చదువుకున్నా. నా న్యాయశాస్త్రం కోసం బళ్ళారిలో పోయి నేను బళ్ళారిలో లా కాలేజ్లో చేరి చదువుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఒకటి మండల్ కమిషన్ అనేది వచ్చిందా, ఆ మండల్ కమిషన్లో మేము దానికి వ్యతిరేకంగా పోరాడినందుకు నాకు SK యూనివర్సిటీలో లా సీట్ రాకుండా అప్పుడు విద్యార్థి నాయకుడిగా పనిచేశాను కాబట్టి అప్పుడు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి నాకు వెయిటింగ్ లిస్టులో ఉన్నా కూడా ఇవ్వకుండా పోవడంతో నేను ప్రైవేట్ కాలేజీలో ఆ సంవత్సరం వేస్ట్ కాకూడదని చెప్పి నేను ప్రైవేట్ కాలేజీలో చదవడం కూడా జరిగింది. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ వయసులో ఇందాక అందరూ రెడ్స్ భానుజా మేడం గారు, MUO గారు, డాక్టర్ గారు, మరియు RTT వాళ్ళు, మరియు మిగతా వక్తలందరూ చెప్పారు మీరు ఏమేం చేయాలా, ఏం చేయకూడదు అనేది. నేను దాని గురించి చెప్పిందే చెప్పరా పాసిపళ్ళ దాసప్ప అని చెప్పి నేను మళ్ళీ చెప్పను. అది చెప్పిందే చెప్పి ఏదైనా తలకా పాలు కొడతానని సారీ అని చెప్పి అనుకోవద్దండి మీరు. ఎందుకంటే మీరు ఈ వయసులో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, సెల్ ఫోన్కు దూరంగా ఉండండి. సెల్ ఫోన్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ వయసు ఎటువంటిదంటే, మీకు భవిష్యత్తులో 10వ తరగతి ఇంటర్మీడియట్ అనేది ఒక జీవితానికి మలుపు తిరిగే దశ. ఇది మన జీవితాన్ని మనమే మనం నిలబెట్టుకొని మన జీవితాన్ని మనమే రాసుకుంటే, భగవంతుడు రాస్తాడు, అది జరిగిందనే కాదు, మన జీవితాన్ని మన చేతులతో మనం రాసుకుంటే రోజులు ఇవి. అటువంటి రోజులను మీరు చాలా పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అదేవిధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాదు, అసలు నో టచ్. వాంతో ఏం సంబంధం మాకే? నో టచ్ అని చెప్పండి. ఎవరైనా వస్తే దగ్గరికి చంపపై చల్లని కొట్టండి. ఒక్కొక్కరు ఒక రాణి రుద్రమరాణి కాండి, ఒక్కొక్క ఝాన్సీ బాయ్ కాండి, అదేవిధంగా మీ భారత స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నారిమణి సరోజిని నాయుడు గారి కావండి. ఇలాంటి నాయకత్వ పటిమను తీసుకొని ముఖ్యంగా ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి ఉక్కు మహిళ అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆదర్శం తీసుకోండి. మీరు ఒక్కొక్కరు ఇందిరాగాంధీ కావచ్చు, సరోజిని నాయుడు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఒక రజియా సుల్తానా కావచ్చు. కాబట్టి మీలో నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలా, ముందు ధైర్యాన్ని తీసుకురావాలా. ఆ ధైర్యం అనేది
మీ మనసులో ఉంటే మీరు ఒక ఎయిమ్, ఒక యాంబిషన్, ఒక ఆశయం మేము సాధించాలి, నేను ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి అనే ఒక నానుని పెట్టుకొని మనసులో ఒక అంశం, ఒక ఉద్దేశం, అది ఆ ఉద్దేశాన్ని ఎట్లా ఆ గోల్ని ఎట్లా మనం రీచ్ కావాలా అనే దానిపైన మీరు మీ కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు కూడా రావాల్సి ఉండింది. ఆయన కొన్ని అనివార్య కారణాల్లో విజయవాడలో ఉండడం వల్ల రాలేకపోయారు. అందరూ తప్పట్లతో మా కందికుంట వెంకట ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మీకు రెండు మాటలు చెప్పి నేను కూర్చుంటా, ఎక్కువ చెప్పనిగా. మీకు బట్టలు ఇస్తున్నారా? మధ్యాహ్న భోజనం బాగా ఇస్తున్నారా? మీకు చదువుకునేదానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? అందరూ చదువుకుంటారా? చేతులెత్తి చెప్పండి, అందరూ మేము చదువుకుంటాం. గట్టిగా అందరూ గట్టిగా అదే చేతులెత్తి అందరూ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పండి. ఇంకొకసారి అందరికీ మరొక్క మారు వేదిక నలంకరించిన వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నా నమస్సుమాజులు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై కందికుంట.